ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో గడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆయన బిగ్గరగా ఎందుకు చెప్పవలసినటువంటి అవసరత వచ్చింది? అనేక మంది ఆయనకి దగ్గరగా నిలబడుతూ ఉన్నారు. ఇంకా చాలా దూరం వారు విస్తరించి ఉన్నారు. కనుక అతను అంత గట్టిగా చెప్పవలసి వచ్చింది. కనుక ఒక వ్యక్తి లేచి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది దూరం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిగ్గరగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభు ఎందుకు అంత బిగ్గరగా చెప్పవలసి వచ్చిందంటే ప్రజలందరూ హృదయంలో అది బాగా నాటుకోవాలనే ఉద్దేశంతో అతడు గట్టిగా చెప్పడం ప్రారంభించారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనం నుంచి. అయితే పేతురు 11 మంది అపోస్తలులతో పాటు లేచి నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: యూదయ మనుషులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త ప్రజలారా, మీకు ఈ సంగతులు తెలియాలి. మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు అనుకున్నట్లుగా వీరేమీ త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు సమయం ఎంతయింది? ఇవన్నీ కూడా అతను మాట్లాడుతూ ఉన్నారు. అతను ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా గట్టిగా మాట్లాడడాన్ని, బిగ్గరగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు అయితే ఆయన గొప్ప కృపని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధి ప్రతి ఒక్కరికి విస్తరించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక చాలామంది ఈరోజు లేఖనాల్లో ఏం చేస్తూ ఉంటారంటే బిగ్గరగా చదవడం అనేది కొంతమందికి అది అలవాటుగా ఉంటుంది. అలా బిగ్గరగా చదవడం వల్ల వాళ్ళ హృదయంలోని అది గట్టిగా పనిచేస్తూ ఉంటుంది. కనుక లేఖనాలు అనేవి కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించును. కనుక గట్టిగా చెప్పడం ద్వారా, గట్టిగా మాట్లాడడం ద్వారా, గట్టిగా అరిచినట్లుగా మాట్లాడడం ద్వారా దూరంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా వినిపిస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి హృదయంలో దేవునికి ఎంత దూరంగా ఉంటే ఆ వ్యక్తికి అంత గట్టిగా అరిచి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కనుక ముళ్ళకంపల మధ్య కొన్ని విత్తనాలు పడ్డాయి. అవి ఫలించాయి. కానీ ముళ్ళు వాటిని అణిచివేశాయి. త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. రాతి నెలలో కొన్ని విత్తనాలు పడ్డాయి. శ్రమ వచ్చినప్పుడు అవి బ్రతకలేదు. కనుక ఈ దినాన ఎవరైతే ఓపికగా ఉంటారో ఆయన చెప్పేటువంటి మాటలు వినడానికి తొందరపాటు లేకుండా వింటారో, గాబరాగా ఎవరైతే ఉండకుండా నెమ్మదిగా ఎవరైతే ఆయన మాటలు వినడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన మాటలు హృదయంలోనికి తీసుకుంటారో వారు ఖచ్చితంగా లేఖనాలు పరిశోధిస్తారు. లేఖనాలలో నిత్యజీవం ఉందని తెలుసుకుంటారు. వాటి గురించి ధ్యానిస్తూ ఉంటారు. ఆ జీవాన్ని వారు పొందుకొని సమస్తాన్ని పరిశీలించి శ్రేష్టమైన దాన్ని పొందుకుంటూ ఉంటారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 7:38 వచనంలో అనేక వేల మందిలో అతను నిలబడి ఉన్నాడు. అతను లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాడు. సంత వీధుల్లో ప్రకటిస్తూ ఉన్నాడు. ఎత్తైనటువంటి స్థలంలో నిలబడి దేవుడు లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన మాటలకు ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన మాటలో ఉండేటువంటి జీవం వారి హృదయాల్లోనికి ఎంతో సంతోషాన్ని కలిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించినట్లయితే ఆయన లేఖనాల్లో జీవం ఉంది. ఆ లేఖనాల దగ్గరికి నీవు వచ్చి వాటిని శ్రద్ధగా విని వాటిని ధ్యానించి వాటిని బట్టి నిన్ను బాగు చేసుకోగలిగితే శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంటావు. అప్పుడు నీ జీవితం విస్తరించబడుతూ ఉంటుంది. కనుక ఎప్పటికైనా సరే లేఖనాలు బట్టి మనం బలం పొందుతున్న లేఖనాలు బట్టి మనం విడుదల పొందుతామని తెలుసుకోగలగాలి. దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించవచ్చు. అవి నిన్ను పోషించవచ్చు. కానీ లేఖనాల ద్వారా అయితే నువ్వు కుదర్చబడతావు. కుదర్చబడడం ద్వారా నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు స్థిరంగా ఉంటావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా నీ గొప్ప కార్యాలనైనా ఈ సమయంలో జరిగించడానికి నువ్వు శక్తిమంతుడవు తండ్రి. యవన హృదయంలో అయితే లేఖనాలు ఉంటాయో ప్రభువా, వారు ఖచ్చితంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు తండ్రి, విస్తరింపబడతారు గనుక నీ లేఖనాల యొద్దకు వచ్చి అందులో జీవాన్ని తండ్రి తీసుకోవడానికి సహాయం దయచేయమని, మీరే మహిమగర్త ప్రభువారు పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.